హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భువన. నేనైతే ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ కోసం చికెన్ని 3/4 kg తీసుకున్నాను. చికెన్లో స్పైసెస్ అన్నీ కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఒక 1 hour ముందైతే పసుపు, ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం జీరా పొడి, చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అది కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం పెరుగు వేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 minutes పాటు అయినా బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది బిర్యానీలోకి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం నేనైతే బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. అవైతే ఈ కప్తో 2 కప్పులు బియ్యాన్ని తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను అనమాట. అలాగే బిర్యానీలో వేయడానికి ఆనియన్స్ని, అలా పచ్చిమిర్చిని కట్ చేసి ఉంచుకున్నాను. కొన్ని చికెన్ కర్రీలోకి, అలాగే కొన్ని బిర్యానీలోకి, కర్రీ చేస్తాం కదా మనం ముందు, దానిలోకి కొన్ని, అలాగే స్పైసెస్ కూడా బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ కూడా ఒక కప్లో తీసి పెట్టుకున్నాను. కొన్ని అయితే రైస్లోకి వేసేసుకుంటున్నాను. రైస్ని అయితే బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా, అందులో వాటర్ వేసాను. ఆ వాటర్లోకి రైస్లోకి కొన్ని స్పైసెస్ వేసేసుకుంటున్నాను. సగం అయితే చికెన్లో కర్రీలోకి వేసుకుంటాను. నల్ల మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను పచ్చిమిర్చి కంటే నల్ల మిరియాలు ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకోండి, ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే ఒక 3 tablespoons తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోనికి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ పదే అంటే కొంచెం సేపు కలుపుకుంటూ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఆనియన్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాను. వాటిని కొన్ని బిర్యానీలోకి వేయడానికి సపరేట్ చేసేసాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అందులోకి చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి ముందు ఉంచుకున్నాను కదా, అన్ని స్పైసెస్ కలుపుకొని ఆ చికెన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది మొత్తం గ్రేవీ లాగా అయ్యేంత వరకు, బాగా ముక్క సాఫ్ట్ అయినంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని బాగా వేయించుకుంటున్నాను. బాగా వేగిన తర్వాత చూడండి, ఒకసారి మూత తీసి ఎలా ఉందో ఒకసారి బాగా కలుపుకుంటూ అటు ఇటు మిక్స్ చేసుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి బాగా. మూత తీసాక చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం కలుపుకుంటూ నేను చూస్తున్నాను అనమాట, సరిగ్గా ఉడికిందా లేదా అని చెప్పి. బాగా ఉడికింది. ఇంకా మనం స్పూన్ ఏదైనా పెడితే ముక్కలు చెదిరిపోతాయని నేను దాంతోనే కలుపుతున్నాను, అటు ఇటుగా పెట్టి క్లాత్తోనే కళాయిని కదుపుతున్నాను అనమాట. రైస్ కూడా అలాగే పెట్టుకున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుని రైస్ని ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను. చూడండి, రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ని అయితే ఒక 90% ఉడికించుకుంటే సరిపోతుంది. మొత్తంగా ఉడికించామంటే మెత్తగా అయిపోతుంది రైస్ అంతా. చూడండి, రైస్ మన చేతిలో పట్టుకుంటే సాఫ్ట్గా తగలాలి, అంతే. కుక్ అయిపోయినట్లుగా సరిపోతుంది దమ్ బిర్యానీ కోసం. నేనైతే ఇప్పుడు రైస్ని మొత్తాన్ని బిర్యానీలోకి షిఫ్ట్ చేసుకుంటాను, కొంచెం కొంచెంగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా లేయర్స్గా వేసుకోవాలి. కిందన చికెన్ వేసుకొని పైన రైస్ని లేయర్గా సర్దుకుంటూ మొత్తం కడాయి మొత్తం సర్దుకుంటూ వేసేసుకోవాలి. అప్పుడే రైస్ చికెన్ అంతా ఒకేలాగా ఉడుకుతాయి అన్నమాట, సమానంగా ఉడుకుతాయి. ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా అంటే స్ప్రెడ్ చేసుకుంటున్నాను అన్నమాట మొత్తం. మళ్ళీ వాటిపైన ఆనియన్స్ పైన రైస్ని వేసుకుంటున్నాను. మొత్తం రైస్ని ఇంకా వేసేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఇంకొంచెం ఆనియన్స్ ఉంచాను. ఆనియన్స్ని కూడా పైన వేసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటున్నాను.
అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం కలర్ వాటర్ని కూడా వేసుకుంటున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు కలర్ వాటర్ బదులు కొంచెం పసుపు నీళ్ళైనా వేసుకోవచ్చు, పర్లేదు. టేస్ట్ ఏమీ మారదు, బాగానే ఉంటుంది. అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టుకొని దీని మీద ఏం వాటర్ ఏమీ పెట్టనవసరం లేదు. దీన్ని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, తర్వాత 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది, దమ్ బిర్యానీ. చూడండి, ఈ వీడియో క్లిప్ కొంచెం సరిగ్గా రాలేదు, బట్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, రైస్ కూడా బాగా కుక్ అయిందనమాట, మెత్తగా. ఇలా అయితే సాఫ్ట్గా ఉంటుంది, మనకు కూడా తినడానికి బాగా నచ్చుతుంది. చాలా ఇష్టపడతాం, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు. చిన్నపిల్లలు తినాలనుకున్నా కూడా రైస్ సాఫ్ట్గా ఉంటేనే కదా తినగలుగుతారు చిన్నపిల్లలు కూడా. చికెన్ కూడా బాగా కుక్ అయిందనమాట. అంతేనండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి.